మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ బైబిల్ తరగతి చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు పిల్లలకు ప్రభు యేసు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని యొక్క మాటలను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశ భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలన మనకు బోధించుచున్నది. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమైందంట. దేవుని కృప ఎక్కడ ప్రత్యక్షమైంది, ఎలా ప్రత్యక్షమైందని మనం ఆలోచన చేస్తే, దేవుని కృప క్రీస్తు యేసు ద్వారా సిలువలో ప్రత్యక్షమైంది. దేవుడు మానవాళి పట్ల చూపించినటువంటి కృప సిలువలో ప్రత్యక్షమైనట్టుగా మనకు కనబడతా ఉంది. ఈ యొక్క కృప గురించి మనము ఆలోచన చేస్తే, ఈ కృప అని దేన్ని అంటారంటే, అర్హత లేనటువంటి వ్యక్తికి ఉచితంగా ఇవ్వబడేదాన్ని కృప అంటారు. వాస్తవంగా ఈరోజు మన రాష్ట్రంలో అనేక స్కీములు రన్ అవుతూ ఉన్నాయి. ఈ స్కీముల్లో ప్రతి స్కీమ్కి కొన్ని అర్హతలు ఉంటాయి. వృద్ధాప్య పింఛన్ రావాలనుకోండి, ఆయనకి ఇన్ని సంవత్సరాలు నిండి ఉండాలి. లేకపోతే అమ్మఒడి రావాలనుకోండి, వాళ్ళ బిడ్డ చదువుతూ ఉండాలి. లేదా ఇంకేదన్నా రైతు భరోసా రావాలి. ఇలాగా చాలా స్కీములు ఉన్నాయి. ఏ స్కీమ్ అయినా కానీ దానికి ఒక అర్హత ఉంటుంది. లేదు, ఒక విద్య చదవాలంటే, కాలేజీకి వెళ్ళాలంటే 10th పాస్ అయి ఉండాలి. ప్రతిదానికి ఒక అర్హత. కానీ అర్హత లేని వారికి కూడా ఉచితంగా అనుగ్రహించబడేదాన్ని కృప అంటారు. అందువల్ల ఏది కూడా మనకు లోకంలో ఆలోచన చేస్తే ఉచితంగా ఏది మనకు అందదు. కానీ ఉచితంగా ఇవ్వబడే ప్రతిదానికి ఈ ఉచితంగా పొందే ఈ వస్తువు అర్హుడా కాదా ఇతను అని పరీక్ష చేసిన తర్వాతే ఆ ఉచితాన్ని ఇచ్చే పరిస్థితి మనకు కనబడతా ఉంది. కానీ దేవుని యొక్క ఏర్పాట్లు ఎలా ఉందంటే, దేవుని కృప అంటే నువ్వు అర్హత లేకున్నా, నువ్వు అర్హుడు కాకున్నా కానీ దేవుడు నీకు ఉచితంగా ఇవ్వదలుచుకున్నాడు. దాన్నే కృప అంటారు. దాన్ని డివైన్ ఫేవర్ అని కూడా అంటూ ఉంటారు. దేవుని కృప, డివైన్ ఫేవర్. నీకు ఆయన ఫేవర్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏ విధంగా ఫేవర్ చేస్తున్నాడని మనం ఇప్పుడు గ్రంథంలోంచి మనం చూసినప్పుడు, దేవుని కృప సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమైంది. క్రీస్తు ప్రభువారి ద్వారా సిలువలో ప్రత్యక్షమైంది. ఈ దేవుని కృప మానవాళికి ఏం చేసింది? దేవుని కృప ద్వారా మనుషులు ఏం పొందుకున్నారు? మానవుని యొక్క జీవితంలో దేవుని కృప ద్వారా జరిగినటువంటి మేళ్ళేంటి అనే విషయాన్ని ఈరోజు కొన్ని విషయాల గ్రంథంలోంచి మనము పరిశీలన చేస్తాము. ఈ కృప మానవాళికి ఏం చేసిందంటే, కృప బోధించింది. ఏమి బోధ చేసిందంటే, దేవునికి ఇష్టలుగా ఈ భూమిపైన ఏ విధంగా బ్రతకాలో దాన్ని ఈ కృప నేర్పించినట్టుగా మనకు గ్రంథంలో కనబడతా ఉంది. ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలోనే 12వ వచనాన్ని చూస్తే, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలన మనకు బోధించుచున్నది. ఈ కృప ఏమని బోధిస్తూ ఉందంటే, మానవుడు ఏ విధంగా బ్రతకాలి, ఈ భూమిపైన చెలించాలి, దేవునికి ఇష్టలుగా ఏ విధంగా ఉండాలనే విషయాల్ని ఈ యొక్క కృప బోధిస్తూ ఉంది. ఏం చెప్తా ఉందంటే, మొట్టమొదటిది భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలని కృప మనకు బోధిస్తూ ఉంది. భక్తిహీనత, లోకంలో అనేక రకాల భక్తి మనుషులు జరిగిస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాము.
దేవుని కాని వాటిని మొక్కుతూ దేవుడెవరో తెలియకుండా దేవుని ఎరుగినటువంటి సమాజము లోకంలో మనకు కనబడుతూ ఉంది. వారు దాన్ని భక్తి అనుకుంటా ఉన్నారు. లేకపోతే ఒక రకమైన వస్త్రధారణ వేసుకొని కొన్ని దినాలు చెడుకు దూరంగా ఉండి బ్రతికేదాన్నే భక్తి అనుకుంటా ఉన్నారు. కానీ దేవునికి ఇష్టమైన భక్తి అది మాత్రము కాదు. అందుకోసమే వాటన్నిటినీ భక్తిహీనత అన్నారు. దేవునికి ఇష్టమైన విధానంలో దేవుని దగ్గరకు రాకుండా, దేవుని దగ్గరకు చేరకుండా మనం సృష్టించుకున్నటువంటి మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాల్లో దేవుని ఆరాధించేదాన్ని భక్తిహీనతని గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుడు చెప్పిన విధానంలో కాకుండా మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి పారంపర్యాల ద్వారా జరిగించే కార్యక్రమాలు. వారు దేవుడెవరో తెలీదు, దేవుని గురించినటువంటి ఆలోచన లేని మనుషులు జరిగించే కార్యక్రమాలు. ఆ కార్యక్రమాల ద్వారా వారు భక్తి అనుకొని ఈరోజు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో, లేకపోతే ఎంత వాళ్ళ శరీరాన్ని కుళ్ళబొడుచుకుంటున్నారో తెలియదు, కానీ వాటన్నిటినీ భక్తి అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో అది భక్తి కాదు, దాన్ని భక్తిహీనత అన్నారు. భక్తిహీనత, సమస్త మనుషులు భక్తిహీనతను విడిచిపెట్టాలంట. ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలి. ఇహలోక సంబంధమైన దురాశ అంటేనే మన కాని దాన్ని ఆశించడం దురాశ. ఆశ ఉండొచ్చు, నేను దీన్ని సంపాదించుకోవాలనే కోరిక ప్రతి మనిషికి ఉంటుంది, అది ఆశ అవుతుంది. దురాశ ఏమవుతుందంటే దాన్ని వేరే విధానంలో దాన్ని లోపరుచుకోవాలి, లేకపోతే దాన్ని తెచ్చుకోవాలి. వెలిచి కొనుక్కునేది కాకుండా వేరే రకంగా దొంగతనంగా, లేకపోతే ఇంకో రకంగా, లేకపోతే ఎవరికి కాకుండా నాకొక్కరికే కావాలా, ఇటువంటి అన్ని దురాశ కిందకు వస్తూ ఉంటాయి. అందుకోసమే ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలని కృప బోధిస్తూ ఉంటుంది. ఈ దురాశలు వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటాడు. ఇది పరలోక సంబంధమైన విషయాల్లో ఏ మనిషి కూడా ఇంత ఆతృతలో కనిపించడు. భూమిపైన కనబడే వస్తువుల గురించే కావాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు క్రీస్తు చేసినందు ఎన్ని ఉంచినా కానీ వాటి విషయం మాత్రం ఎవరు కూడా ఆలోచన చేయరు. కారణం ఏంటంటే అవి మనకు ప్రస్తుతానికి కనబడట్లేదు కాబట్టి. ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలతో చూస్తే తప్పకుండా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కనబడతా ఉంటే వాటి కోసం మనము ప్రయాసపడాలనే ఆలోచన మనకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఈ భూమిపైన భౌతికంగా కనబడే వాటి గురించే మనం ప్రయాసపడతా ఉంటే వాటి విషయంలో దురాశతో దాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలనుకునే ఆశ, ఇది విసర్జించాలని కృప మనకు బోధిస్తూ ఉంటుంది. ఈ కృప మనల్ని భక్తిహీనత నుండి మరియు ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. విసర్జించడం అంటే అసహించుకోవడం. మనకు తెలుసు, విసర్జనకు వెళ్తాము, విసర్జనకు వెళ్ళిన తర్వాత విసర్జనను మళ్ళీ చూడాలనే ఆలోచన వరకు ఉంటుందా? ఉండదు. ఏదైనా మన దేహంలోంచి విసర్జించిన దాన్ని మరలా మనం తెచ్చుకోవాలనే మనసు మనకు ఉండదు. అంటే దాన్ని అసహించుకుంటాం మనం. అదేవిధంగా దురాశను కూడా అసహించుకోవాలి. దురాశను అసహించుకోవడం అంటే విసర్జించిన దాన్ని ఏ విధంగా మనము దూరంగా ఉంచుతామో అదేవిధంగా విసర్జించాలి. కారణం ఏంటంటే ఈ దురాశ వలన మనం పాపంలోనికి నెట్టబడతామని యాకోబు గారు తెలియజేస్తారు. యాకోబు గ్రంథము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూస్తే, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్ను. ఈ దురాశ ద్వారా జరిగే నష్టం ఏంటో మానవాళికి ఆలోచన చేస్తే ఈ దురాశ మనిషిని ఏం చేస్తుందంటే పాపంలోని కనిపిస్తుంది. ఆ పాపము పరిపక్వమై మరణానికి దారితీస్తూ ఉంటుంది. అందువలన మనము దురాశ వైపుకి వెళ్లకుండా ఉండాలంటే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అనే విషయాన్ని కృప ద్వారానే మనం తెలుసుకుంటాము. లేకపోతే కృప లేని మనుషులకి దురాశ అంటే ఏంటో తెలియదు, దాన్ని విసర్జించడం తెలియదు. కారణం ఏంటంటే వారు దేవుని ఎరుగని వారు, కృపను గురించి ఆలోచన లేనటువంటి వారు. మనకైతే దేవుని కృప క్రీస్తు యేసు ద్వారా శిలువలో ప్రత్యక్షమై మనకు ఏం బోధిస్తూ ఉందంటే ఈ భక్తిహీనతను విసర్జించాలి, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలి. కారణం ఏంటంటే ఈ దురాశ నిన్ను మరణంలోనికి నెట్టివేస్తుంది. ఎప్పుడైతే దురాశ ఉంటుందో దురాశ ఉన్న దగ్గర పాపం ఉంటుంది, పాపం ఉన్న దగ్గర పాపము మరణానికి మనల్ని లీడ్ చేస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందువల్ల ఈ దురాశ ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని
మార్గాల్లో నడుస్తారు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తారు. వారు ఏ విధంగా ఉంటారంటే కీర్తన గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వార్లారా చెడుతనమును అసహించుకునుడి. యెహోవాను ప్రేమించేవాళ్ళు, దేవుని మాట ప్రకారం జీవించేవాళ్ళు, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే చెడుతనాన్ని అసహించుకుంటారు. చెడుతనము, దురాశ, చెడుతనం అని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక ఈ చెడుతనాన్ని విసర్జించాలి, అసహించుకోవాలి. ఎప్పుడైతే ఇటువంటి బోధ కృప ద్వారా మనకు లభిస్తుంది, ఈ కృప ద్వారా మనము ఈ భక్తిహీనతను, ఇహలోక సంబంధించిన దురాశలను విసర్జించేదానికి, ముఖ్యంగా చెడుతనాన్ని అసహించుకునేదానికి మనకు అవకాశం ఉంటుందని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ కృప యొక్క బోధ మొట్టమొదటి మనం చూస్తున్నాము. ఈ కృప యొక్క బోధ మరింకేం తెలియజేస్తుందంటే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఈ లోకంలో బ్రతుకుచుండాలని మనకు తెలియజేస్తూ ఉంటుంది. మనం చూస్తే 13వ వచనంలో, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్ల మనకు బోధించుచున్నది. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి అని అర్థము. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే అది ద్వేషము లేనిది, అసూయ లేనిది, కపటం లేనిది. మంచి బుద్ధి అంటే, స్వస్థ బుద్ధి అంటే అది ద్వేషం ఉండదు, సోదరుని పట్ల ద్వేషం లేకుండా, అసూయ లేకుండా, కపటం లేకుండా. కపటం అంటే లోపల ఒకటి బయట ఒకటి. లోపల ఒకటి నువ్వు తలస్తూ ఉంటావు, బయటికి నీ పెదవులు మాత్రము వేరే మాట్లాడుతూ ఉంటాయి. అంటే కపటం కలిగి మాట్లాడుతూ ఉంటారు. ఈ కపటం వల్ల జరిగే నష్టం ఏంటంటే నీవు నష్టపోతావు, అదేవిధంగా నీ సోదరుడు కూడా నష్టపోతూ ఉంటాడు. ఇటువంటి వాటికన్నిటికీ దూరంగా ఉండాలని కృప మనకు బోధిస్తూ ఉంది. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలి. నీతి అంటే మనకు తెలుసు, దేవుని నీతి మరియు దుర్నీతి, రెండు రకాల నీతులు మనకు కనబడతా ఉంటాయి. ఎవరైతే దేవుని నీతి కలిగి ఉంటారో వారు దేవుని పక్షంగా బ్రతికేదానికి అవకాశం ఉంది. దైవనీతి. పరిశీలన నీతి ఒకటి ఉంది. వారు ఎటువంటి నీతిమంతులు అంటే వారు ప్రతి దాంట్లో కూడా దశం భాగాన్ని ఇస్తారు. పుదీనాలో ప్రతి దాంట్లో దశం భాగం ఇస్తారు. అంటే పారంపర్యాల విషయంలో ఎంతో నీతిమంతులుగా కనపడతారు, కానీ కనికరాన్ని, ప్రేమను మాత్రము చూపరు. వాస్తవంగా దేవుడు కోరుకునేది ఈ పారంపర్యాలతో పాటు నీవు కనికరం కూడా కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు దేవుని నీతిని నువ్వు నెరవేర్చిన వాడు అవుతావు. అలా కాకుండా దుర్నీతి ఉంటుంది, దేవునికి వ్యతిరేకమైనటువంటి నీతి. కృప ఏం చెప్తుందంటే, కృప బోధించే మాట నీవు నీతితోనూ భక్తితోనూ, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఈ లోకంలో బ్రతుకుచుండాలని బోధిస్తూ ఉంటుంది. అందువల్ల కృప మనకేం చేస్తుందంటే మనకు ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా ఏ విధంగా బ్రతకాలి, దేవుని మార్గంలో ఏ విధంగా బ్రతకాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. రెండో విషయాన్ని చూస్తే కృప యొక్క ఏర్పాటులో మొట్టమొదటి మనం చూసాము, కృప మనకు ఏ విధంగా బోధిస్తుందో మనం చూసాము. రెండో విషయము, కృప రక్షణ ఇస్తుందని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని కృప చేతనే మానవులు రక్షించబడుతున్నారు. దేవుని కృప లేకుండా మానవుడు రక్షించబడే పరిస్థితి లేదు. దేవుని కృప ఉంటేనే మనుషుడు రక్షించబడతాడనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని కృప మానవుల్ని రక్షిస్తూ ఉంది. విశ్వాసం ద్వారా దేవుని కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప ఏ డివైన్ ఫేవర్. దేవుని యొక్క కృప లేకుండా ఈ భూమిపైన ఏ మానవుడు కూడా రక్షించబడలేడనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క విశ్వాసం ద్వారా ఇది దేవుని యొక్క వరమే, ఇది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీల్లేదు. అందువల్ల ఏదో మనం చేసిన మంచి కార్యాలను బట్టో లేకపోతే మన యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టో మనం రక్షించబడలేదు.
ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే మనకు తెలుసు, క్రీస్తు సంఘంలోనికి, క్రీస్తు యేసు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడంటే తను ఎంతో బయట స్ట్రగుల్ అయి ఉంటాడు తప్పకుండా. కారణం ఏంటంటే తనకు దేవుని కృప లేకుండా ఈడకొచ్చి కూర్చునే అవకాశం లేదు. మనం ఎన్నో చోట్ల తిరుగులాడుండొచ్చు, దేవుని గురించి తడవులాడుండొచ్చు, కాకపోతే దేవుని కృప ఉంటేనే ఈ ప్రాంతానికి వచ్చి మనం ఉండగలం. క్రీస్తు యొక్క రక్తంతో కడగబడే అనుభవము ఎలా వస్తుందంటే అది దేవుని యొక్క కృప. అది విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అది మన క్రియల వలన కలిగింది కాదు. ఒకవేళ నేను సంపాదించుకుంటే నేను క్రీస్తు సంఘంలో సభ్యుడయ్యాను అనే ఆలోచన ఒకవేళ ఎవరికైనా ఉంటుందేమో, కానీ అది కానే కాదు. నీ ప్రయాస కాదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నీ చెవులకు దేవుని యొక్క సువార్తను వినిపింపజేసి నీ మనోనేత్రాలను తెరిచిన దాన్ని బట్టి నీవు ఈరోజు క్రీస్తు సంఘంలో కూర్చున్నావంటే దానికి దేవుని యొక్క కృప ఉచితంగా ఇచ్చాడు. ఇది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడను అతిశయపడ వీరులేదు. దేవుని కృప మానవుల్ని రక్షిస్తుంది. కారణం ఏంటంటే ఈ రక్షించబడిన వ్యక్తులు ఏమన్నారంటే దీన్ని నూతన సృష్టి అన్నారు. ఎప్పుడైతే దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి రక్షించబడినటువంటి వ్యక్తుల్ని నూతన సృష్టిగా దేవుడు సృజించినట్టుగా మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ కృప ద్వారా ఒక వ్యక్తి నూతన సృష్టిగా సృజించబడ్డాడు. దేవుని యొక్క సృష్టి కార్యక్రమాన్ని మనం పరిశీలన చేస్తే 2 రకాల సృష్టిలు మనకు కనబడతాయి. దేవుని యొక్క సృష్టి భౌతికమైంది. ఈ యొక్క భూమి, నక్షత్రాలు, అదేవిధంగా భూమిపై ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ దేవుడు సృజించాడు. ఇవి భౌతికమైనటువంటి సృష్టి ఒకటి. దాని తర్వాత 2వ సృష్టి ఇది ఆత్మ సంబంధమైనది. భౌతికమైన సృష్టి ఒకటి ఉంటే 2వది ఆత్మ సంబంధమైనది. ఈ 2వ ఆత్మ సంబంధమైన సృష్టి గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుంటూ ఈ యొక్క సృష్టి ఎలా జరిగిందంటే ఇది కృప చేతనే జరిగింది. ఈ యొక్క భూమిపైన ఉన్నటువంటి ప్రతి జీవరాశిని దేవుడు కలుగు చేసినప్పుడు వాళ్ళందరూ దేవుని పక్షంగా బ్రతుకుతున్నారంటే లేదు. ఎవరైతే ఆత్మ సంబంధంగా దేవుని చేత క్రీస్తు వారి ద్వారా దేవుని దగ్గర రాబడ్డారో వాళ్ళు మాత్రమే. అది దానికి కృప నీకు పనిచేస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. కారణం ఏంటంటే దేవుని సృష్టిని మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన చేసినటువంటి భౌతికమైనటువంటి సృష్టి గురించి మనం చూస్తే భౌతికమైన సృష్టిలో అనేక విషయాలు కనబడతాయి. మనకు కీర్తన గ్రంథము 8వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఆయన భౌతిక సృష్టిని చూస్తే ఆశ్చర్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే భౌతికమైన సృష్టిని ఇంత గొప్పగా చేసిన దేవుడు అంతకంటే గొప్పగా నూతన సృష్టిని కూడా చేసినట్టుగా మనకు కనబడుతుంది. 3వ వచనం నుంచి చూస్తే నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. దేవుడు చేసినటువంటి ఈ యొక్క ఆకాశములు చంద్ర నక్షత్రాలని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మనకు తెలుసు ఈ యొక్క అంతరిక్షాన్ని పరిశోధించే కేంద్రం మన పక్కనే ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అంతరిక్షాన్ని గురించినటువంటి అధ్యయనము ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఒక కొత్త శాటిలైట్ పంపించారంటే ఏదో ఒకదాన్ని కొత్తదాన్ని కనుగొన్నారంటే ఆశ్చర్యంగానే కనబడుతుంది. కారణం ఏంటంటే దేవుని సృష్టి అంత గొప్పది, దేవుడు అంత శక్తివంతుడు. ఆయన భౌతికమైన సృష్టి ఈ విధంగా సృజిస్తే ఇంతకంటే శ్రేష్టమైనటువంటి నూతన సృష్టి ఉంది. ఇది ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి నూతన సృష్టి క్రీస్తు యేసు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. దాంట్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలను మనము పరిశీలన చేస్తే ఈ నూతన సృష్టి గురించి దేవుడు పాత నిబంధనలోనే తన యొక్క ప్రవక్తలకు ముందుగా తెలియజేశాడు. ఈ నూతన సృష్టిలో ఏ విధంగా ఉండబోతారు మనుషులు, ఎటువంటి పరిస్థితుల్లో నూతన సృష్టిలోకి తీసుకురాబడతారు, వారు ఏ విధంగా లోకంలోంచి బయటకు తీసుకురాబడి నూతన సృష్టిగా చేయబడతారు, దానికన్నిటికీ కృప ఏ విధంగా పనిచేస్తుంది, దేవుని యొక్క కృప మనుషులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఏషియా గ్రంథకర్త తెలియజేసినటువంటి మాట మనం పరిశీలన చేస్తే ఏషియా గ్రంథము 35వ అధ్యాయంలో మొదటగా 11వ అధ్యాయం చూద్దాము. ఏషియా గ్రంథము 11వ అధ్యాయము
6వ వచనంలో ఈ యొక్క నూతన సృష్టిగా చేయబడినటువంటి వ్యక్తుల సమూహాన్ని సంఘం అన్నారు. ఈ సంఘాన్ని గురించి ఎన్నో సంవత్సరాల క్రితమే, సంఘం ఏర్పాటు చేయబడక ముందే ఈ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి మాట మనం చూస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఇక్కడ నూతన సృష్టి సంఘములో మనుషులు ఏ విధంగా ఉంటారు, ఎటువంటి వాతావరణం ఉంటుంది, ఇక్కడ ఎవరు వచ్చి చేరతారనే విషయాన్ని చూస్తూ తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు పదవసింహము పెంచబడిన కోడియు కూడగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. ఇక్కడ క్రీస్తు సంఘం గురించినటువంటి సంఘ వాతావరణంలోనికి లోకంలోంచి రకరకాల వ్యక్తులు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క మనస్తత్వాల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఇక్కడ తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసం చేయను. క్రీస్తు సంఘంలో నూతన సృష్టిలో ప్రత్యేకత ఏంటంటే దేవుని మొదటి సృష్టిలో తోడేలు గొర్రెపిల్ల ఒక దగ్గర ఉండేదానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే గొర్రెపిల్లను చూడంగానే తోడేలు ఏం చేస్తుంది, అటాక్ చేసి చంపి తినేస్తుంది. అది భౌతికమైన సృష్టి. ఆత్మ సంబంధమైన సృష్టిలో ఎలా ఉంటుందంటే తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను. అంటే తోడేలు ఎటువంటి హాని చేయనటువంటి వాతావరణంలో గొర్రెపిల్ల ఉంటుంది, తోడేలు ఉంటుంది, కానీ రెండు కలిసి ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఇటువంటి వాతావరణంలో నూతన సృష్టి జరుగుతూ ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి సృష్టి జరుగుతుంది. అదేవిధంగా చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. చిరుతపులి ఎప్పుడు కూడా మేకపిల్లని మనం భౌతికంగా చూస్తే చంపేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పబడిన మాట తోడేలు లాంటి మనస్తత్వము, అదేవిధంగా చిరుతపులి లాంటి మనస్తత్వము, అదేవిధంగా సింహము లాంటి మనస్తత్వము కలిగినటువంటి మనుషులు కూడా ఈ నూతన సృష్టిలో క్రీస్తు యేసు యొక్క రక్తములో కడుగబడిన తర్వాత దేవుని యొక్క కృప క్రీస్తు యేసు ద్వారా శిలువలో ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతను బట్టి ఏం జరుగుతూ ఉంటుంది, దాంట్లో వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. నూతన సృష్టి, పాతవి గతించిపోతూ ఉంటాయి, వారి యొక్క స్వభావాలు మార్చబడి నూతన సృష్టిగా ఇక్కడ సాధువులుగా తయారయ్యే అవకాశం ఉంది. సాధు చేయబడినటువంటి నూతన సృష్టి ఇక్కడ ఎవరికి కూడా హాని కలిగించరు. అదే భౌతిక సంబంధమైన సృష్టిలో అయితే హాని ఉంటుంది, ఇక్కడైతే హాని లేని పరిస్థితి. అందుకోసమే ఈ కృప రక్షణనిస్తుంది. ఈ రక్షణ నూతన సృష్టి క్రీస్తు సంఘము, ఈ సంఘములో మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేస్తే ఈ కృప ద్వారానే ఇటువంటి నూతన సృష్టి యొక్క అనుభవంలోకి మనుషులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనం లోకంలోకి వెళ్ళి ఇటువంటి క్యారెక్టర్ని మనము చూడాలి అంటే కుదరదు. కారణం ఏంటంటే లోకంలో మనుషులు ఇప్పుడు చిరుతపులి మేకపిల్ల ఏ విధంగా అటాక్ చేసుకుంటాయో అటువంటి పరిస్థితుల్లోనే లోకంలో కనబడుతూ ఉంటాయి. కానీ అదే క్రీస్తు సంఘంలో దేవుని యొక్క ఇంటిలో అయితే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఒకరి దగ్గర ఒకరు వాసం చేస్తారు, ఎవరి వల్ల ఎవరికి హాని కలగదు. దీన్ని యెషయా ప్రవక్త 36వ వచనంలో 35వ అధ్యాయంలో 35వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూస్తే క్రీస్తు సంఘం యొక్క వాతావరణంలో క్రీస్తు సంఘాన్ని దేవుని దగ్గరకు వెళ్ళే రాజమార్గముగా ఆయన అభివర్ణించినట్టుగా మనకు కనబడుతుంది. 35వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఈ యొక్క మార్గం ఎటువంటిదో చూస్తే కుంటివాడు గుడ్డివారి కన్నులు తెరవబడిన 5 నుంచి చదువుతున్నాను. చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మోగవారి నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉక్కును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకుని వాటి ఉరికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయి పుట్టును, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. ఇక్కడ క్రీస్తు సంఘము ద్వారా దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉందంటే ఈ మార్గము దేవుని దగ్గరికి మనుషులు నడిపించే మార్గం. ఇది రాజమార్గం అంట. రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడును. 3 లైనును దానిలో నడుచు త్రోవను తప్పక ఇందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు.
విమోచింపబడిన వారి అక్కడ నడుచుదురు. ఆ నూతన సృష్టి క్రీస్తు సంఘం యొక్క వాతావరణాన్ని ఇక్కడ తెలియజేస్తూ దీన్ని రాజమార్గం అన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి రాజమార్గం. ఇంకా వేరే మార్గాలు దేంట్లో కూడా దేవుని దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం లేదు. ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పాడు, తండ్రి వద్దకు వెళ్ళడానికి నేనే మార్గం అన్నాడు. ఈ మార్గము క్రీస్తు సంఘము ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గము. దేవుని దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఈ యొక్క మార్గము, ఈ రాజమార్గంలోనే వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది పరిశుద్ధమైన మార్గం అంట. ఇంక వేరే రూట్స్ ఏ కూడా ప్రాపర్గా లేవు. ఈ రూట్ ఒక్కటే, క్రీస్తు సంఘం ద్వారానే మనుషుడు దేవుని దగ్గరికి వెళ్ళగలడు. ఇది పరిశుద్ధ మార్గము. ఇది అపవిత్రులు పోకూడని మార్గము. ఒకవేళ పొరపాటున అపవిత్రులు చొరబడాలని ప్రయత్నం చేసిన అపవిత్రులు దీంట్లోకి రాలేదు. కారణం ఏంటంటే వారు చొరబడ్డానికి, వారు పోకూడని మార్గం అని గ్రంథం తెలియజేయబడింది. అదేవిధంగా మూఢులైనా కానీ దానిలో నడుచు తోను తప్పకుందురు. ఒకవేళ నువ్వు సాధారణమైన వ్యక్తివైనా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా తయారు చేయబడతా ఉంటావు. నూతన సృష్టిలో ఉన్నటువంటి ఈ గొప్ప అనుభవం ఏంటంటే నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తివైనా కానీ లోకంలో ఒకసారి దేవుని యొద్దకు వస్తే, దేవుని యొక్క ఇంటిలోకి వస్తే నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడతా ఉంటాయి. మరియు ఇందాక మనం చూసాము ఈ యొక్క క్రీస్తు సంఘం వాతావరణంలో పులి, మేక, అదేవిధంగా తోడేలు, దూడ ఏ విధంగా కలిసి వాసం చేస్తాయో అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. ఈ వాతావరణంలో సింహం ఉండదు. అంటే క్రూరమైనటువంటి మనుషులు ఇక్కడ కనబడరు అనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నారు. అంటే నూతన సృష్టిలో ఎలా ఉంటారంటే సాధు చేయబడినటువంటి పరిస్థితులు ఉంటారు. కింద వచనంలో విమోచింపబడిన వారి అక్కడ నడుచుదురు. ఈ రాజమార్గంలో ఎవరు నడుస్తారంటే విమోచింపబడిన వారే నడుస్తారంట. అంటే క్రీస్తు యేసు యొక్క రక్తంలో కొనబడినవారు, అపరాధాలను, పాపాలని కడిగి వేసుకున్నవారు, క్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచింపబడినవారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో తెలియజేయబడినట్టుగా ఈ యొక్క మన అపరాధముల కోసం, మన పాపముల కోసం మనల్ని విమోచించడానికి క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ఏ విధంగా ప్రోక్షించబడిందో సిలువలో మనకు తెలుసు. దేవుని యొక్క కృప ఎక్కడ ప్రత్యక్షమైందంట? సిలువలో ప్రత్యక్షమైంది. సిలువలో క్రీస్తు యేసు ద్వారా మన కృప ఏం చేసిందంటే మనం రక్షిస్తూ ఉంది. మనకు అటువంటి రక్షణ కలుగు చేసి ఈ యొక్క రాజమార్గంలో మనల్ని తీసుకొచ్చింది. ఇక్కడ క్రూర జంతువులు ఉండవు, సింహం ఉండదు. మరియు విమోచింపబడిన వారి అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుని యొక్క రక్షణ మార్గంలోకి వచ్చిన వ్యక్తుల యొక్క ఆత్మ సంబంధమైన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చూస్తే ఇదంతా ఎలా జరిగిందంటే దేవుని యొక్క కృప మనల్ని రక్షిస్తూ ఉంది. ఇట్స్ అ డివైన్ ఫేవర్. ఈ డివైన్ ఫేవర్ ఏం చేసిందంటే నువ్వు అర్హుడు కాకపోయినా, నీకు అర్హత లేకపోయినా, నువ్వు మంచివాడు కాకపోయినా, నీ పరిస్థితులు ఎటువంటి అయినా కానీ నిన్ను తీసుకొచ్చి నీకు ఆ బహుమానాన్ని ఇచ్చే పరిస్థితి. దేవుని కృప ద్వారానే నీవు అక్కడికి తీసుకురాబడ్డావు అనే విషయాన్ని మనము చూడొచ్చు. అందువల్ల విమోచింపబడిన వారే రక్షించబడతారు. పౌలు గారు తెలియజేసినట్టుగా పౌలు యొక్క ఎవడైనా క్రీస్తు యేసునందున్నాడు అలా వాడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టికి మార్గం ఏంటంటే క్రీస్తు ప్రభువారు. క్రీస్తు యేసునందుంటే వారు నూతన సృష్టి అంట. నూతన సృష్టిలో మనం అనుకున్నట్టుగా అంతా క్షేమంగా జరిగిపోతూ ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి నూతన సృష్టిలోకి, అనుభవంలోకి వచ్చిన తర్వాత ఈ లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, లోకం మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. కారణం ఏంటంటే ఇంతవరకు లోకంతో కలిసి నడిచాం మనం, ఈరోజు వాళ్ళతో మనం నడవు, ఈరోజు వాళ్ళ యొక్క మాటలకు మనము వినము, లోకంకి వేరుగా ఉంటాం, లోకం నుంచి వేరుపరచబడిన వారం కాబట్టి లోకం మనతో ఉంటా ఉంటుంది. లోకం చెప్పినట్టుగా మనం వినకపోతే లోకం ఏం చేస్తుందంటే మనల్ని ద్వేషిస్తుంది. లోకము ద్వేషించినప్పుడు మనము దాని ద్వారా శ్రమను అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి శ్రమను అనుభవించినటువంటి వ్యక్తి పౌలు గారు ఆయన శ్రమానుభవాన్ని, ఈ యొక్క నూతన సృష్టిలో శ్రమానుభవాన్ని గురించి ఆయన తెలియజేస్తూ చెప్తున్న మాటలు, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు ఆయన గుర్తు చేస్తూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు చూస్తే 2వ కొరింథీ పత్రిక
11వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఆయన ఎటువంటి శ్రమలు అనుభవించాడు చూస్తే, వెర్రివారి వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి బవళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవన్నీ పౌలు గారు తన యొక్క నూతన సృష్టి అనుభవంలో ఆయన అనుభవించినటువంటి ఇబ్బందులు. ఒక వ్యక్తి లోకంలోంచి వేరు చేయబడి క్రీస్తు సంఘంలోనికి, దేవుని ఇంటిలోనికి వస్తే ఇటువంటి వాటిల్లో అనేక వాటిలో పట్టబడాల్సిన అవసరం ఉంది. కారణము మనం ఆలోచన చేశాము, లోకము మనల్ని ద్వేషిస్తుంది. లోకం ద్వేషించినప్పుడు ఈ సమస్యలన్నీ ఉంటా ఉంటాయి. ఈ సమస్యలన్నింటిలో కాంప్రమైజ్ అయిపోయామా, మనం లోకంతో కలిసిపోయిన వాళ్ళం అవుతాము. కాంప్రమైజ్ కాకుండా ఉండడానికి, రాజీ పడకుండా ఉండడానికి జరిగే పోరాటమే ఇది అపవాదితో, లోకంతో, లోక ఆశలతో. అందుకోసమే మనకు ఈ యొక్క లోకాశలను, దురాశలను విసర్జించాలని కృప మనకు బోధిస్తుందని మనం ఆలోచన చేశాము. ఈ లోక ఆశలను వదిలిపెట్టడానికి, విడిచిపెట్టడానికి మనకు కృప తోడై ఉంటా ఉంటుంది. అందుకోసమే పౌలు గారు ఈ విషయాలను తన జీవితంలో జరిగినాయి. అంత సులువైన ప్రయాణం అయితే కాదు. రక్షణ అనేది నీకు ఉచితంగా దేవుని యొక్క కృప చేత అనుగ్రహించబడినప్పటికీ నువ్వు ఈ మార్గములో నీ యొక్క విశ్వాస ప్రయాణము చాలా కష్టతరమైంది. కానీ నువ్వు దీని నుంచి తొలగిపోయేంత కష్టమైతే దేవుడు నీకు కలిగించడు. కాకపోతే సులువుగా చిక్కులు పెట్టే పాపం విషయంలో మనము జాగ్రత్త కలిగి పరిశీలనగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవునికి ఇష్టమైన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు దేవుని కృప మనం ఏం చేస్తుందంటే మనల్ని జాగ్రత్తగా తోడుకొని వెళ్తూ ఉంటాం. అన్లెస్ అంటే మనకై మనము ఇష్టపూర్వకంగా జరిగించే తప్పు తప్పితే ఇక వేరే ఏ తప్పులో కూడా నువ్వు వెళ్ళేదానికి అవకాశం ఉండదు. వివేచన అంటారు. వివేచన అంటే ఏది మంచి ఏది చెడు దాన్ని గ్రహించే ఆ స్థితి. నీ హృదయంలో దేవుడు ఇచ్చినటువంటి వరమైనటువంటి పరిశుద్ధాత్మ నేను గైడ్ చేస్తూ ఉంటాడు. ఎలా గైడ్ చేస్తూ ఉంటాడంటే ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది మంచి ఇది చెడు అని నీకు తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేసినప్పుడు దాన్ని మనము పరిశీలనగా గమనించాల్సిన అవసరం ఉంది. ఆగి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తొందరపడి అపవాది దగ్గరికి వెళ్లకుండా ఈ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపచేతనే మనకు అనుగ్రహించబడింది. నువ్వు బాప్తిసం తీసుకున్న రోజున నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న రోజున నీ యొక్క అంతరంగంలో దేవుడు నీకు ఉంచినటువంటి పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంటాడో నీవు ఎప్పుడు కూడా తప్పు జరిగించడానికి ఛాన్స్ లేకుండా ఉంటా ఉంటుంది. ఇటువంటి కష్టాలన్నీ కూడా ఓర్చుకోవడానికి పౌలు గారు ఆయన చెప్పినటువంటి వాటన్నిటి మనం పరిశీలన చేస్తే మనం కూడా అనేక ఇటువంటి వాటి నుంచి పాస్ ఓవర్స్ నుంచి మనం పాజిటివ్ అయిపోతూ ఉంటాం. ఇటువంటి వాటి మన జీవితంలో కూడా మనకు కూడా అనుభవంలోకి వస్తూ ఉంటాయి. కానీ వాటిని మనము జయించగలిగామా లేకపోతే రాజీ పడ్డామా అనేదాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నూతన సృష్టి యొక్క అనుభవంలో మనకి ఇవన్నీ కూడా తారసపడతా ఉంటాయి. వీటిని జాగ్రత్తగా మనం చూడాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ దేవుని యొక్క కృప మానవాల్ని రక్షించడం కోసము దేవుని కృప పనిచేస్తూ ఉంటుంది. ఈ భౌతిక సృష్టి చూసాము, అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి నూతన సృష్టిని చూసాము. ఈ రెండు సృష్టిల్లో నూతన సృష్టి శ్రేష్టమైనదిగా దేవుడు ఎంచి దీంట్లోంచి దేవుని దగ్గరకు మనము డైరెక్ట్గా రావడానికి దేవుని యొక్క కృప మనకు తోడ్పాటు చేస్తుంది. ఈ కృప ద్వారానే మనము దేవుని దగ్గరకు చేరగలము. ఈ యొక్క కృప రెండవ భాగం మనం ఆలోచన చేస్తే మొదటిది కృప బోధిస్తుంది, రెండవది కృప రక్షిస్తుంది మానవాళిని. ఈ కృప ద్వారానే మనము రక్షించబడతాం. మూడవ విషయాన్ని చూస్తే కృప
మనుషులను బలవంతులుగా చేస్తుంది. మనం స్ట్రాంగ్గా తయారవడానికి, క్రీస్తు యేసునందు బలవంతులుగా ఉండడానికి ఈ కృప మనకు తోడ్పాటుగా ఉంటుందని గ్రంథము తెలియజేస్తాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఎవరి ద్వారా వచ్చింది ఈ కృప? దేవుడు క్రీస్తు యేసు ద్వారా ఇచ్చాడు. సమస్త మనుషులకు రక్షణ కర్మకు కృప ప్రత్యక్షమైందంటే ఎక్కడంటే క్రీస్తు యేసు ద్వారా, సిలువలో. ఈ సిలువ శక్తి ద్వారా ఏమవుమని అంటున్నాడంటే, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు పౌలు గారు. ఎలా ఉండాలంటే, నీవు అనేక సాక్షులు ఎదుట నా వల్ల విందు సంగతులు ఇతరులు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు పని అప్పగింపాలి. బలవంతుడు కమ్ము. దేవుని యొక్క పనిలో బలంగా మనం ఉండాలంటే కృప మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దేవుని యొక్క కృప, డివైన్ ఫేవర్ మనకి ఏం చేస్తూ ఉంటుందంటే, నువ్వు చేసే ప్రతి పనికి నీకు తోడుగా ఉండి నీకు బలాన్ని, శక్తిని దయచేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి సామర్థ్యము కొద్దిగా ఉంటుంది, దేవుని యొక్క కృప తోడైనప్పుడు ఆ సామర్థ్యము ఎన్నో వేల రెట్టింపులు అవుతుంది. కారణం ఏంటంటే, మన ద్వారా ఏం జరగదు. ఒక వ్యక్తి అనుకుంటే పనులేం జరగవు, కానీ ఆ వ్యక్తి దేవుని ఆనుకొని దేవుని కృపను విశ్వసించి నడిచినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడవచ్చు. లోకంలో ఎంతోమందిని ప్రభు వారు ఎంచుకోలేదు, కానీ కేవలము 12 మంది మాత్రమే. ఆయన వెంబడించిన వాళ్ళు ఎన్నో వేల మంది ఉండొచ్చు, కానీ వెంబడించిన వారిలో 12 మంది మాత్రమే. వారు కూడా ప్రభువుని ఎప్పుడైతే పట్టుకున్నారో, ప్రభువుని సిలువకు అప్పచెప్పారో, వాళ్ళందరూ కూడా పారిపోయారు. కానీ మరలా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత వారు చేసినటువంటి అద్భుతాలు, వారు చేసినటువంటి పరిచర్ని మనం ఆలోచన చేస్తే ఎంతో గొప్పగా చేశారు. కారణం ఏంటంటే, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? వారు యేసు నామంలో జరిగించినటువంటి కార్యాల ద్వారానే, ఈ కృప ద్వారానే వారు బలవంతులైన. అందుకోసమే పౌలు గారు తిమోతికి చెప్తూ, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. కారణము, అప్పటి వరకు జరుగుతున్నటువంటి అపోస్తలులు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ పరిశీలన చేస్తున్నటువంటి వ్యక్తికి ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందున్న కృప నిన్నేం చేస్తూ ఉంటుందంటే, బలంగా పనిచేయడానికి, దేవుని పక్షంగా నువ్వు బలంగా పనిచేయడానికి నీకు కృప తోడుగా ఉంటుందని ఆయన తెలియజేసి చెప్తా ఉన్నాడు. మరియు ఈ కృపను గురించి మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూస్తే, ఇది ఎక్కడ మనకు బలాన్ని ఇస్తుందంటే, మన అంతరంగంలో బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా అపవాదిని ఓడించడంలో బలాన్ని ఇస్తుంది. తర్వాత శోధనలను జయించడంలో మనకు బలాన్ని ఇస్తుంది అనే విషయాన్ని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, మీరు అంతరంగ పురుషులందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించుకున్నట్టుకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు గారు ఎఫెసీల గురించి చెప్తున్నటువంటి మాట, మీరు క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా మీ హృదయంలో తన ఆత్మ ద్వారా బలపరచబడినట్లుగా. ఈ శక్తి ఎవరైతే నూతన సృష్టిగా చేయబడి దేవుని ఇంటిలోకి ప్రవేశిస్తారో, విశ్వాస జీవితాన్ని, విశ్వాస యాత్రను కొనసాగించే వారికి ఆయన ఇస్తున్న సలహా, క్రీస్తు యేసు ద్వారా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. ఈ శక్తి మిమ్మల్ని ఏం చేస్తా అంటే, మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. కృప ద్వారా మనకు బలవంతులుగా అయ్యే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క బలం ఏంటంటే అంతరంగ స్వభావంలో బలం. మనము ఫిజికల్గా మనం హెల్తీగా కనబడిచాము, కానీ అంతరంగంలో నువ్వు అంత స్ట్రాంగ్గా ఉన్నావా లేదా? నువ్వు అంతరంగ స్వభావంలో బలం కావాలంటే దేవుని కృప అవసరమైంది. మరియు అపవాదిని ఓడించడంలో, అపవాదిని ఎదిరించాలంటే మనకు శక్తి కావాలి. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని కృపను బట్టే.
కృప ద్వారానే మనము బలవంతులు అవుతాం. క్రీస్తు చేసినందున కృప ద్వారానే బలవంతులమై మనము అపవాదిని ఎదిరిస్తాము. అపవాదిని ఎదిరించడం అంటే మన అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యే ఇబ్బందులు, ఇరుకులు అవి ఏంటంటే లోకం వైపు మనల్ని లాగుతూ ఉంటాయి. లాగుతున్నప్పుడు ఆ లోకం వైపుకి మనం ఆకర్షించబడకుండా, ఇహలోక సంబంధమైన దురాశల వైపు మనము ఏడవబడకుండా ఈ యొక్క శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది. దేవుని యొక్క కృప ద్వారానే మనము ఈ శక్తిని పొందుకుంటాం కనుక ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే అపవాదిని ఓడించడంలో, ఎప్పుడైతే మనము నో చెప్పగలుగుతామో అపవాదికి నో చెప్పినప్పుడల్లా మనకేం జరుగుతూ ఉంటుంది? దేవుని పక్షంగా ఇంకొంచెం బలం వస్తూ ఉంటుంది. సహజంగా మనకున్నే టార్గెట్స్ని షార్ట్ అండ్ చేసి చూడమంటూ ఉంటుంది. ఏదన్నా ఒక పెద్ద టార్గెట్ ఉందనుకోండి, టార్గెట్ ఉంటే దాన్ని బిట్స్ లాగా చేసి చూడమంటారు. ఒక 20 నిమిషాల ప్రయాణం ఉందనుకోండి, 5 నిమిషాలు అంటే 4 బిట్స్గా మనం చేసుకుంటే ఫస్ట్ 5 మినిట్స్ వెళ్ళినప్పుడు వెరీ గుడ్ 5 మినిట్స్ వచ్చేసాం, తర్వాత ఇంకో 5 మినిట్స్ వచ్చాం, అబ్బా 10 మినిట్స్ అంటే 50% వచ్చేసాం అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా అపవాదిని ఎదిరించిన ప్రతిసారి దేవుడు నీకు మరింత ఎక్కువగా శక్తిని ఇస్తూ ఉంటాడు. ఇది కృప ద్వారానే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శోధనను జయించడంలో, ఏ శోధనైనా రావచ్చు, శోధన వచ్చినప్పుడు జయించేదానికి శక్తి ఈ యొక్క కృప ద్వారా మనకు లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ కృప వల్ల మనం ఏం పొందుకుంటామంటే మనము బలవంతులయ్యేదానికి మనకు అవకాశం ఉంటుంది. బలవంతులుగా మనము తీర్చబడుతూ ఉంటాము. అదేవిధంగా చివరిది, కృప ద్వారా మనకు మనుషులు హెచ్చించబడతారు. బలవంతులు అవడం కాదు, బోధించబడతారు, రక్షించబడతారు, బలవంతులు అవుతారు. చివరిదిగా 4వ విషయాన్ని చూస్తే మనుషుల్ని ఈ కృప హెచ్చిస్తుంది. ఏ విధంగా దేవుని యొక్క కృప మనుషుల్ని హెచ్చిస్తుందంటే, సహజంగా మనుషులు తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నేను పలానా, నేను అది చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. తనను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడంట? తగ్గించబడతాడంట. దేవుని చేత హెచ్చించబడితే అది నీకు మేలు. అందుకోసమే దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉంటే తగిన కాలం ముందు ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? హెచ్చిస్తూ ఉంటాడు. అందువల్ల దేవుని యొక్క కృప మనల్ని హెచ్చిస్తుంది. కృపలో లేనివాడు తను తాను హెచ్చించుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఒక వ్యక్తి తను తాను హెచ్చించుకుంటాడంటే వెంటనే మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇతడు కృపలో లేనివాడు, అంటే లోకంలో ఉన్నవాడు. దేవుని పక్షంగా వహించేవాడు ఎప్పుడు కూడా తను తాను హెచ్చించుకోడు. తన జీవిత విధానాన్ని మనం పరిశీలన చేస్తేనే, తన మాటను, తన యొక్క ప్రవర్తన చూస్తేనే మనము ఈజీగా చెప్పచ్చు ఇతను కృపలో ఉన్నవాడా, కృపకు వెలుపల ఉన్నవాడా అని. కృపలో ఉన్నవాడు ఎప్పుడు కూడా తను తాను హెచ్చించుకోడు. మరి అదేవిధంగా గుర్తింపును కూడా కోరుకోడు. సహజంగా మనుషులకుండే ఆ యొక్క లక్షణం ఏంటంటే నన్ను అందరూ గుర్తించాలనే కోరుకునే వ్యక్తి కృపలో ఏర్పాటులో లేని వ్యక్తిగా మనము ఆలోచించవచ్చు. దేవుని యొక్క కృప తనకు పని చేయట్లేదని మనకు అర్థమవుతా ఉంటుంది. ఎందుకంటే దేవుని కృపలో ఉన్న వ్యక్తి తను తాను హెచ్చించుకోడు. కారణం ఏంటంటే దేవుడే ఆ వ్యక్తిని హెచ్చిస్తాడు. ఎంత హెచ్చిస్తాడంటే ఈ భూమి పైన స్త్రీలు కన్ను వారిలో గొప్పవాడు ఎవరంటే ప్రభువారు చెప్పింది బాప్తిస్మిచ్చి యోహాను. కానీ దేవుని రాజ్యంలోకి నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తి యోహాను కంటే గొప్పవాడంట. అంటే చూడండి, అంటే ఈ భూమి పైన స్త్రీలు కన్ను వారిలో గొప్పవాడు ఎవరు లేదు. సొలొమోను మహారాజు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మించి మనం చూసినటువంటి ప్రవక్తలు, రాజులు, దేవుని పక్షంగా బ్రతికిన వాళ్ళలో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని బాప్తిస్మిచ్చి యోహాన్ని హెచ్చుగా పెట్టాడు దేవుడు. దాని తర్వాత బాప్తిస్మిచ్చి యోహాన్ కంటే కూడా శ్రేష్ఠులు ఎవరంట? దేవుని రాజ్యంలో ప్రవేశించారు. అంటే ఈ నూతన సృష్టి యొక్క అనుభవము కృప ద్వారా మనుషులకు వస్తుంది. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంట. అంటే ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? క్రీస్తు ప్రభువు వారు ఇచ్చారు. అందువల్ల దీంట్లో ఎటువంటి అనుమానం లేదు మనకు. అంటే అంత గొప్పవాళ్ళు ఎవరు పుట్టలేదనేది స్త్రీలు కన్ను వారిలో
ఎవరు లేరనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అంటే దానికి ముందున్నటువంటి గొప్ప గొప్ప రాజుల పరిస్థితి ఏంది, జ్ఞానులైన వారి పరిస్థితి ఏంది, ప్రవక్తల పరిస్థితి ఏంది, దేవుని ఇంటి అంతట్లో నమ్మకస్తుడైన మోషే లాంటి నాయకుడు ఏంటి, యెహోషువ లాంటి నాయకుడు, వీళ్ళందరూ కూడా ఈయన కంటే తక్కువ వారిగానే ప్రభువారు చూపిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆయన చెప్తున్న మాట కింద వచ్చిన చూస్తే, కింద పుట్టలేదని నిశ్చయం మీద చెప్తున్నాను, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు, దేవుని యొక్క సృష్టిలో, నూతన సృష్టిలో అల్పుడుగా అనబడే వ్యక్తి, అల్పుడుగా అనబడే వ్యక్తి కూడా యోహాను కంటే గొప్పవాడు. అంటే ఎంత గొప్ప భాగ్యస్థితితో క్రీస్తు సంఘంలోకి నువ్వు ప్రవేశించావంటే, చాలామందికి చాలా తేలిగ్గా ఉంటుంది క్రీస్తు సంఘంలో ప్రవేశం అంటే. దాని యొక్క ఔన్నత్యము తెలియకుండానే వచ్చిపోతూ ఉంటారు. క్రీస్తు సంఘాన్ని గురించి దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉందో, దేవుడు క్రీస్తు సంఘంలోకి నూతన సృష్టిగా వచ్చినటువంటి మనుషుని ఎంత హెచ్చించాడో ఆలోచన చేస్తే, నువ్వు ఉండబోయే స్థలము ఎటువంటిదో కూడా ఆలోచన చేస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని యొక్క ఏర్పాటు అటువంటిది. నూతన సృష్టికి ఆయన చేసినటువంటి ఏర్పాటు ఎంతో ఘనంగా గొప్పదిగా ఉంది. స్త్రీలు కన్ను వాళ్ళందరిలో కంటే కూడా హెచ్చుగా ఉంచిపెట్టినటువంటి స్థితి నీది నాది, దేవుని యొక్క ఏర్పాటు. అందువల్ల ఇది కృప ద్వారా మనుషులకు దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యము, మనుషుల్ని హెచ్చించే పరిస్థితి. అదేవిధంగా ఇది ఎవరికి లేదంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా గతంలో ఎంతోమంది దేవుని పక్షంగా పరిచయం జరిగించారు. ఈ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు మనకు కనబడుతూ ఉంటారు. దేవుడు ఏది చెప్తే దాన్ని ఉన్నట్టుగా జరిగించి దేవుని కోసము ప్రాణాలు వదిలినటువంటి ప్రవక్తలు ఉన్నారు. వారందరికీ కూడా ఇటువంటి అవకాశ భాగ్యం లేదంట. కారణం ఏంటంటే, వారందరికంటే కూడా మీరు శ్రేష్ఠులు అన్నాడు. కారణము, మీరు నూతన సృష్టిగా ఉన్నారు. అందుకోసం చెప్తా ఉన్నాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, ప్రవక్తలకు కూడా లేనటువంటి ఈ కృప క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడింది. ఇది ఎంత గొప్ప భాగ్యమో ఆలోచన చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి చూస్తే, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గురించి, వాటి తర్వాత కలుగబో మహిమల గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చునో దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మలను మీకు స్వార్థ ప్రకటించబడిన ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతి విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతని కార్యములను తొంగి చూడ కోరుచున్నారు. ప్రవక్తలకు లేదట, దేవదూతలకు లేదు, దేవుని సమూహంలో ఉండేవారికి కూడా ఇటువంటి గొప్ప స్థితి లేదు, హెచ్చించబడిన పరిస్థితి లేదు. ఈ క్రీస్తు సంఘాన్ని గురించి ప్రవచన రూపంలో తెలియజేసినటువంటి యెషయా గారికి కూడా తెలియదు ఇలా ఉండబోద్దని. ఏంటో క్రూర మృగము, క్రూర జంతువులు, సాధు జంతువులు కలిసి వాసం చేస్తాయి. అది కుదిరే పని. భౌతికంగా ఆలోచన చేస్తే మేక, పులి ఒక దగ్గర ఉండేదానికి అవకాశం లేదు. ఎలా జరుగుతుంది ఇది? ఆ రోజు ఉన్నటువంటి ప్రవక్తకైతే ఇది ఆశ్చర్యం. కారణం ఏంటంటే, తనకు కూడా తెలియదు ఈ విషయం. తను ప్రవచిస్తున్నాడు అంతే. సంఘం యొక్క వాతావరణము తనకు తెలియదు, ప్రవచిస్తున్నాడు. కానీ ఈరోజు అది నిరూపించబడతా ఉంది. క్రీస్తు యేసు ద్వారా రక్షించబడిన వారు, క్రీస్తు యేసు యొక్క రక్తంలో కొనబడిన వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే, సంఘంలో హెచ్చించబడిన పరిస్థితిలో. ఈ యొక్క అనుభవాన్ని మనము ఆలోచన చేస్తే ఎంతో గొప్పది. ఇది దేవదూతలకు కూడా లేదు. వాళ్ళు కూడా తొంగి చూస్తున్నారంట. ఎట్ట కుదురుతుంది వీళ్ళకి? ఈ రక్త మాంసాలు ఉన్న వ్యక్తులు పాపరహితంగా ఏ విధంగా బతుకుతారు? వారు శరీర ఆశల్ని, కోరికల్ని విసర్జించుకొని ఏ విధంగా దేవుని వైపు తిరుగుతారు? వాళ్ళకి అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రక్షణ విషయంలో ఏ విధంగా వీళ్ళు ఉండగలుగుతున్నారు? దీనికి కారణము, ఆ దేవదూతలను కూడా దేవుడు ఏం చేశాడంటే మనకు పరిచారకులుగా చేశాడు. ఈ ప్రవక్తలు కూడా పరిచారకులే. దేవుని ఇంటిలోకి చేర్చబడిన వారికి వారు ప్రవచించారంట. కానీ వారికి ఏ విషయాలు కూడా తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడింది. ఈరోజు వాళ్ళు తొంగి చూస్తూ ఉంటారు అక్కడి నుంచి. అరే, దీని గురించా మనం ప్రవచించింది? దీని గురించా? ఇటువంటి
వ్యక్తులు భూమిపైన దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ భూమిపైన క్రీస్తు సంఘంలో ఉన్నారా? ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుని యొక్క కృప ద్వారా నడిపించబడిన వ్యక్తులు దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. దేవదూతలకు కూడా లేనటువంటి ఈ యొక్క అవకాశ భాగ్యము మనకు అప్పచెప్పబడింది. దేవదూతలు కేవలము మనకు పరిచర్య చేసే వాళ్ళని గ్రంథము మనకు తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనంలో వాళ్ళు సేవకులు మాత్రమేనంట, మనమైతే కుమారులము. కుమారులకి సేవకులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అనేక సార్లు మనం ఆలోచన చేసాము, కుమారులు వాళ్ళు స్వతంత్రులు. మన బిడ్డ మన ఇంట్లో వచ్చి స్వతంత్రంగా కూర్చునే దానికి, సేవకుడు వచ్చి కూర్చునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దేవదూతలకు కూడా లేదు ఆ యొక్క అవకాశ భాగం. దేవదూతలు మనకు పరిచారం చేయడానికి ఏర్పరచబడిన వారని గ్రంథం తెలియజేస్తుంది. 13వ వచనం చూస్తే హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూస్తే, నేను నీ శత్రువులను పాదములు పీఠముగా చేయ వరకు నీ కుడిపార్శ్వను కూర్చునుము అని దూతల్లో ఎవరిని కూర్చేనని ఎప్పుడైనా చెప్పినా, వీరందరూ రక్షణయును స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? రక్షణ పొందిన వారికి అంటే ఈ నూతన సృష్టిలోకి వచ్చిన వారికి అందరికీ పరిచారం చేసే సేవకులు అంటారు. దేవదూతలు మనకు పరిచారం చేస్తారు. ఎటువంటి హెచ్చైన పరిస్థితి. ఒక దేవదూత యొక్క శక్తిని మనం ఆలోచన చేస్తే 124,000 మందిని చంపగలిగినటువంటి శక్తి గల దూత, ఒక దూత ఒక్కసారి అంతమందిని చంపగలిగే శక్తి. అటువంటి వాళ్ళు కూడా మనకేం చేస్తారంట? పరిచారం చేస్తారంట. ఇంకో గొప్ప స్థలం అది తేజోవాసులైనటువంటి స్వాస్థ్యంలోకి తీసుకెళ్తాడు. ఇక్కడ భౌతికంగా నువ్వు ఒకవేళ ఏదైనా భౌతికంగా ఇబ్బంది పడచ్చేమో కానీ దేవుని ఇంటిలోకి వచ్చిన వాడివి, నూతన సృష్టిగా చేయబడిన వాడివి, దేవుని యొక్క కృపచేత రక్షించబడిన వ్యక్తులకి స్వాస్థ్యం అవుతుంది. ఆ స్వాస్థ్యాన్ని గురించి చెప్తూ అది తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యం అన్నాడు. పరిశుద్ధుల కోసం ఏర్పాటు చేసినటువంటి స్వాస్థ్యం. మన తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఈ భౌతికమైన స్వాస్థ్యం కాదు, కానీ ఇది ఇక్కడే నశించిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏమీ తీసుకుపోలేము. ఇక్కడ అనుభవిస్తామేమో కానీ ఇక్కడ నుంచి ఏమి తీసుకుపోలేము. కాకపోతే పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి మనం చూస్తే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి మనం పరిశీలన చేస్తే, తొమ్మిది నుంచి 12 వరకు కలిసి ఉన్నాయి. వాటిలో చివరి చదువుతాను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువరగటం వలన మనల్ని పవిత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లించవలని దేవుని బతిమాలుచున్నాను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యంలో మనకు నివాసాలు ఉన్నాయంట. ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ప్రభువారు మనకంటే ముందుగా వెళ్ళున్నారు. ఆ తండ్రి అంటే అనేక నివాసములు కలవు. వాటిని ఏం చేస్తున్నాడంటే ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాను, నేను మరలా తిరిగి వస్తాను, తిరిగి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకువెళ్తాను. అందువల్ల ఈ స్వాస్థ్యాన్ని పొందుకోవడం అంటే అంత సులువైన పని కాదు. లోకంలో అందరికీ చెందదు ఈ స్వాస్థ్యము. ఇది కేవలము నూతన సృష్టిగా చేయబడిన వారికి మాత్రమే. ఇది కృప ద్వారా మనము ఎంత హై స్టాండర్డ్స్కి వెళ్తామంటే కృప మనల్ని హెచ్చిస్తూ ఉంటుంది. బంగారు వీధుల్లో తిరిగే అవకాశం దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం బంగారు గ్రామం కొనుక్కోవడానికి ఈరోజు మనం ఆలోచిస్తున్నాము. ఒక వీధి అంటే ఆలోచించండి. అంటే భౌతికమైన బంగారం అని కాదు, కానీ శ్రేష్టమైన స్థితి. బంగారు వీధులు ఉంటాయంటే బంగారంతో అక్కడ వీధులు వేసి ఉంటారని కాదు, అంతకంటే విలువైనది అని అర్థం. పరలోకంలో స్వాస్థ్యం అంటే నీవు యుగ యుగాలు దేవునితో ఆయన కుమారుతో నుండే ఆ స్వాస్థ్యము. దానికోసము దేవుని యొక్క కృప ఏం చేసిందంటే, కృప నీకు సువార్తను ఏ విధంగా బ్రతకాలో భూమిపైన బోధించింది. రెండవది, ఈ కృప ద్వారా క్రీస్తు యేసునందు మనము రక్షించబడ్డాము. శిలువలో కాచినటువంటి రక్తం ద్వారా రక్షించబడ్డాము. మూడో విషయము, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి కృప ద్వారా మనము బలవంతులమయ్యాము. ఈ యొక్క అపవాదిని జయించడానికి, ఈ లోక ఆశలను జయించడానికి, అంతరంగంలో మనము శక్తిగలవారం అవడానికి మనకు ఈ కృప పనిచేసింది. అదేవిధంగా ఈ కృప మనుషుల్ని హెచ్చించింది. దేవదూతలకు లేని, ప్రవక్తలకు లేని, ఎవరికి లేనటువంటి ఈ గొప్ప భాగ్యస్థితిలో నిన్ను నన్ను ఉంచింది. కాబట్టి దేవుని యొక్క కృప, ఈ డివైన్ ఫేవర్ సమస్త మనుషులకు
రక్షణ కర్మకు కృప సిలువలో ప్రత్యక్షమైంది. ఈ కృపలోకి నీవు నేను చేరున్నాము. ఈ కృపను, ఈ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కృపలో నుండి తొలగిపోకూడదు. హెబ్రీ పత్రిక చివరిగా ఒక మాట చదువుకొని ముగిస్తాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందాము. ఈరోజు అనేక సంగతులు విన్నాము. కృప ద్వారా జరిగే మేలు మనం చూసాము. మానవుని యొక్క జీవితంలో కృప ఏ విధంగా పనిచేసి చూసాము. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. గొప్ప రక్షణ మనకు దేవుడిచ్చాడు క్రీస్తు ద్వారా. ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేశామంటే మనము వేరే స్థలంలోకి వెళ్ళిపోతాం. అందువల్ల లోకంలో అనేక మందికి లేనటువంటి గొప్ప భాగ్యస్థితి క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తులకి కృప ద్వారా ఉచితంగా అనుగ్రహించబడింది. ఈ కృపలో జాగ్రత్తగా ఉండాలి. రక్షణను నిర్లక్ష్యం చేయకుండా, వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా, వినిన సంగతులను బట్టి మన జీవితాలను సరిచేసుకుంటూ, ఎక్కడ లోపంగా ఉన్నామో వాటిని దిద్దుకుంటూ క్రీస్తు యేసునందు నడవాలని ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, స్వార్థికునికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాను.